హాయ్ అండి. వెల్కమ్ టు నీలిమా ప్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ డిన్నర్‌లోకైతే ఎగ్ మసాలా కర్రీ అయితే చేశానండి. ఎలా చేశానన్నది వీడియోలో మీకు చూపిస్తాను. తర్వాత అన్నది ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకొని ఉడకబెట్టేసుకొని కోడిగుడ్లు ఫ్రై అయితే చేసేసుకున్నానండి. తొక్కలు తీసేసుకొని ఫ్రై చేసేసుకొని ప్లేట్‌లో అయితే పెట్టేసుకున్నాను. పసుపేసుకొని ఫ్రై చేసేసుకొని ఇటు సైడ్ అయితే దాకలో అయితే మా అమ్మ అయితే కూర అయితే ప్రతీది దాకలోనే వండమంటదండి. మన గోదావరోళ్ళకి ఉన్న అలవాటే కదండీ! దాకలోనే వండుకుంటే టేస్ట్ అంటారండి చాలామంది. ఎగ్ మసాలా కర్రీ ఎలా చేశానో సింపుల్‌గా చూపిస్తానండి మీకును. ఫస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఆనియన్స్ అయితే కొంచెం లైట్‌గా మాడినియండి. అంతే కొంచెం కలర్ చేంజ్ అయినియి. దాని మూలాన ఫస్ట్ అయితే ఒక స్పూన్నర అయితే కారం వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తాను మీకు కర్రీ అన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. మన చికెన్ కర్రీ లాగానే ఉంటది. మా అమ్మకైతే ఈరోజు కొంచెం బ్లడ్ టెస్టులు చేశారండి. బ్లడ్ టెస్టులు చేయడం వలన టైఫాయిడ్ ఫీవర్ అని తెలిసింది. టైఫాయిడ్ ఫీవర్ అయితే ఉందన్నారు. అలాగే ఊపిరితిత్తులు నిమ్మన్నారు. ఇవన్నీ అయితే ఈ 4 రోజులు మళ్ళీ సోమవారం నుంచి అయితే మా అమ్మకి మళ్ళీ డ్యూటీలుంటాయండి. ఈ 4 రోజులు కొంచెం మనిషి రికవర్ అవ్వాలి, కోలుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండాలిగా. ఇంకా ఈ 4 రోజులు ఉండి మా అమ్మనైతే నేను చూసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే తనే చేసుకోలేకపోతుంది. ఏ పని చేసుకోలేకపోతుంది. బాగా నీరసంగా ఉందండి. అందుకనే ఇంట్లో ప్రతి ఒక్క పనైతే నేనే చేసుకుంటున్నాను. మా బుడ్డోడినైతే వాళ్ళకే అప్పచెప్పేసాను. మా అమ్మ అయితే చూసుకుంటుందండి బుడ్డోడిని. ఏ పనైతే మా అమ్మకైతే నేను ఏమీ చేయనిత్తలేదు. అందుకని బుడ్డోడినైతే మా అమ్మే చూసుకుంటుందండి ప్రతీదీని. మా నాన్నను. తర్వాతయితే ఇక్కడ నేనైతే ఎగ్ మసాలా కర్రీ అయితే చేశాను. ఎగ్ మసాలా కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక, కారం కూడా వేసేసుకున్నాక, అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, గ్లాస్‌లో వాటర్ వేసేసుకున్నాం కదండీ! వేసేసుకున్నాక అప్పుడు మనం మసాలా అదే ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ! అయైతే అందులో వేసేసుకోవడమే. తర్వాతయితే ఇంకా రిపోర్ట్స్ అయితే చెప్పాను కదండీ! టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చిందని. నైట్‌కైతే మా అత్తయ్య డాక్టర్ గారైతే టిఫిన్ అయితే చేయమన్నారు. ఇడ్లీ తినమన్నారు. అలాగే బ్రెడ్, పాలైతే తీసుకోమన్నారండి. దాని మూలాన ఇంకా నాకు, మా ఆయన గారికి, అలాగే మా నాన్నకైతే 3 కోడిగుడ్లయితే వేసి కూర అయితే చేస్తున్నాను. తర్వాతయితే మా అమ్మకైతే ఈరోజైతే పాలు, అలాగే బ్రెడ్డు, మా ఆయన గారైతే వచ్చేటప్పుడైతే ఇడ్లీ తీసుకురమ్మన్నానండి. ఆయనైతే ఇడ్లీ తీసుకొస్తారు. ఆయన వచ్చేటప్పటికి ఉండలేదు కదా అని ఈలోపు నేను పాలు అలాగే బ్రెడ్ అయితే ఇస్తానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు